తెనాలిలో ఒక కస్టమర్ ఉన్నారు. అసలు ఫామ్ భలే సెట్ చేస్తున్నారు. ఈ చూడగానే నేనే సెట్ చేసుకోలేకపోయినా అంత ఫీలింగ్ కలిగిందనమాట నాకు. అంత బాగా సెట్ చేస్తున్నారు. కానీ ఉపయోగం ఏం లేదు. కావాల్సిన వాళ్ళు కావాల్సిన రేట్లు అసలు వేసుకొని ఆయన్ని బాగా మోసం చేశారు. అంటే నేను పెట్టిన వీడియోస్ కూడా అసలు అట్లీస్ట్ నాకు కూడా ఏం చెప్పలేదు. నేను అక్కడ బాట్స్ తీసుకుంటున్నాను సార్, ఆ ప్రైస్ పెట్టొచ్చా లేదని నన్ను కూడా అడగలేదు. అడగకుండానే మొత్తం ఫామ్ సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకొని ఇప్పుడు వచ్చి సార్ మొత్తం నేను సేల్ చేస్తున్నాను, వేరే బిజినెస్ ఒకటి పెట్టాను, కొద్దిగా హెల్ప్ చేయండి, వీటినన్నిటిని సేల్ చేసి పెట్టమన్నారు. ఆయన దగ్గర అసలు మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయి. ఈ ఫామ్ చూస్తే నాకేమనిపించిందంటే అసలు నేను ఇట్లా ఎందుకు సెట్ చేసుకోలేకపోయానా అన్నంత బాధ కలిగిందనమాట. అంత బాగా సెట్ చేస్తున్నారు ప్రతిదీ. అందులో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి, సన్ కాన్యూస్ ఉన్నాయి, స్మాల్ కాన్యూస్ ఉన్నాయి, బడ్గీస్ ఉన్నాయి, ఫించెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, అసలు మీకు కరెక్ట్గా అర్థమైంది అనమాట. అసలు మనం ఇట్లా సెట్ చేసుకోగలమా అని చెప్పి అంత బాగా సెట్ చేస్తున్నారు. అంటే దీనికన్నా సెట్ చేసుకున్న ఫామ్ చూశాను నేను. కాకపోతే బార్డ్స్ మీద అసలు ఏ అవగాహన కూడా లేకుండా కూడా ఇంత బాగా సెట్ చేసుకోగలనా అని చెప్పి అనిపించింది. అసలు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అయితే అసలు భలే కలెక్షన్లు ఉన్నాయి. మంచి బ్రీడింగ్ పేర్ల మీద ఉన్నాయి. కొన్ని చిక్స్ తీసినవి కాక్టైల్స్ ఉన్నాయి, కొన్ని బాగా చిక్స్ తీసినవి ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు ఇందులో ఏదైనా పేరు నచ్చితే నాకే డైరెక్ట్గా కాల్ చేయండి. ఈ పేరు నచ్చింది ఇవ్వగలరా అంటే మీకు నచ్చిన ప్రైస్ చెప్పండి, నాకు ఆయన చెప్పిన ప్రైస్ నేను చెప్తాను. గిట్టుబాటు అయితే ఒక 3 పేర్లు 4 పేర్లుగా అలా తీసుకోండి. మ్యాక్సిమం ట్రై చేస్తాం కొద్దిగా తక్కువలో ఇవ్వటానికే. ఇందులో అన్ని బ్రీడింగ్ పేర్లే. కాకపోతే ఆయన ఎలా లాస్ అయ్యారంటే స్మాల్ కార్నీలు తీసుకుని కొన్నిటికేమో డిఎన్ఏ ఉంది, కొన్నిటికి డిఎన్ఏ లేదు. కాకపోతే అవన్నీ బ్రీడింగ్ చేసినవే. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే డైరెక్ట్గా నాకే మెసేజ్ చేయండి, నేనే ప్రైస్ అనేది మీకు చెప్తాను. కేజీస్ కూడా సేల్ చేస్తున్నారు. కేజీస్లో మాత్రం బాగా లాసిపోయారు ఆయన. కేజీస్ అనేది హై ప్రైస్ అయిపోయినాయి. బార్డ్స్ అనేది కూడా చాలా హై ప్రైస్లో తీసుకున్నారు. మనకు అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి అక్కడ బార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ బార్డ్స్ ఉన్నాయి అంటే తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే కొద్దిగా హై ప్రైస్లో తీసుకున్నారు. అట్లీస్ట్ మీకు వీడియోస్ పెట్టేప్పుడు నాకు చెప్పండి, ఈ ప్రైస్ చెప్పారు సార్, ఈ ప్రైస్లో తీసుకోవచ్చా లేదా అనేది. నేనైతే ఎవరిని ప్రైస్ అడగను. ఇన్స్టాగ్రామ్లో పెట్టేప్పుడు మనం ఏదో కొద్దిగా హెల్ప్ చేద్దామని చెప్పి వీడియోస్ పెట్టేస్తాను. అంటే కాకపోతే ఇందులో జరిగింది ఒకటే, బార్డ్స్ మాత్రం మంచి కలెక్షన్ బార్డ్స్ తీసుకున్నారు, బాగా మెయింటైన్ చేశారు కూడా. ఆయన వేరే బిజినెస్ పెట్టడం వలన ఈ మెయింటెనెన్స్ చేయలేక ఇవి సేల్ చేస్తున్నారు తప్పితే వేరే ఉద్దేశం లేదు. ఎవరైనా సరే ఫామ్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఒక 2-3 పేర్లు తెచ్చుకొని మెయింటెనెన్స్ చేయగలమా లేదా అని చూసుకున్న తర్వాతే ఫామ్ పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గరికి లో ఉన్న ఒక ఫామ్ దగ్గరికి వెళ్ళండి, చూడండి ఎంత మెయింటెన్స్ అవుతుంది ఏందని చూసుకొని పెట్టండి. అంతే. అవగాహన లేకుండా వాళ్ళెవరో పెట్టుకున్నారో మనం కూడా పెట్టుకుందాం అని చెప్పి మనీ స్పెండ్ చేయొద్దు. నేను ఎన్నోసార్లు చెబుతున్నా, కస్టమర్కి కొద్దిగా హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అవన్నీ పెడతా ఉంటా. ఏం పర్లేదు, ఒకరోజు నేను కాల్ అటెండ్ చెప్పినా 2వ రోజైనా కాల్ అటెండ్ చేస్తాను. కొద్దిగా అడగండి. ఎందుకంటే ఇంత మనీ లాస్ అవుతున్నారు అంటే ఇక అర్థం చేసుకోండి, ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, అందుకే మీరు మనీ లాస్ అయ్యారు. ప్రతిసారి మోసపోవడం అనేది మీదే తప్పు. అది అట్లా ఒక పేరులో మోసపోవచ్చు, 2 పేర్లో మోసపోవచ్చు. ఎన్ని పేర్లు తీసుకొని మీరు ఇలా మోసపోవడం అనేది జరగవద్దు. అసలు ఏ పేరు తీసుకున్నా ఫస్ట్ నన్ను అడగండి. అంటే కొద్దిగా వెసులుబాటు ఉంది మీకు అంటే కొద్దిగా ఉంది. నేనేదో పెద్ద అవగాహన ఉందని చెప్పను, కొద్దిగా అవగాహన ఉంది. ఇందులో ఏ ప్రైజ్కి పోగలవో ఆ ప్రైజ్ నేను చెప్తాను. అంతేగాని ఇలా ప్రతి వాళ్ళు మోసపోవద్దు. సార్ మాత్రం నేను చూశాను కదా ఫామ్, అసలు ఎక్సలెంట్ ఫామ్. అది కేజీస్ అమ్ముతారు, బ్రీడింగ్ బాక్స్ అమ్ముతారు, బార్డ్స్ అసరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చిన బాడు నచ్చిన పేరు నాకు చెప్పండి. నేను ఆయన ప్రైజ్ మెన్షన్ అడిగి కనుక్కొని మీకు నేను చెప్తాను. బార్డ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకే కొద్దిగా అది అనిపించింది అనమాట, భలే సెట్ చేస్తున్నారు. అసలు ఏం చేద్దాం అంటే నాకు పెట్టుకునే అవకాశం లేదు, లేదంటే ప్రతిదీ తెచ్చి పెట్టుకునే అంత బాగున్నాయి. ఫించెస్ ఎక్స్ మీద ఉన్నాయి, కాక్టైల్స్ ఎక్స్ మీద ఉన్నాయి, కాన్యూర్కు ఎక్స్ మీద ఉన్నాయి, అన్నీ ఎక్స్ మీద ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఏదైతే మన దగ్గర ప్రూఫ్ ఉందో అవన్నీ సేల్ చేస్తాను నేను. మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. అంటే ఇక మొత్తం వీడియో అంతా చూడండి, మంచి మంచి పేర్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకే మెసేజ్ చేయండి డైరెక్ట్గా. మిడిల్ క్లాస్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్ నాది. నేను వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయండి, లేదంటే డైరెక్ట్గా నెంబర్ ఇస్తాను. మ్యాక్సిమం ట్రై చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయడానికి. ఎందుకంటే ఇవాళ సండే కదా, ఒక 2 అవర్స్ రెస్ట్ చేద్దాం అనుకుని కూర్చున్నాను నేను. కానీ సార్ కొద్దిగా రిక్వెస్ట్ చేశారు నిన్నటి నుంచి, అందుకే మెసేజ్ పెడుతున్నా. అది చూస్తుంటే నాకే కొద్దిగా ఏదో ఉంది. అందుకే అన్నీ బ్రీడింగ్ మీద ఉన్నాయి, అన్ని చిక్స్ మీద ఉన్నాయి. పాపం అంత బాగా అసలు ఎంత మనీ స్పెండ్ చేశారో సార్.
ఎవరికైనా సరే డైరెక్ట్గా కావాలంటే నాకే మెసేజ్ చేయండి. Thank you.